విశ్వవిఖ్యాత నీ గాథ నీ బోధ మాకు భగవద్గీత. ఓ విశ్వవిఖ్యాత నీ ఘనత నీ చరిత నిర్మించే మా భవిత. అమరపురి అధినేత అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత, అందుకో మా జ్యోత. ఇగో నేను ఆడిదాన్నే అయితే నాకు ఒక్కసారి పెళ్ళైంది. నలుగురు మొగలు ఒకసారి పెళ్ళైంది. ఎండాకాలం రోజు ఉగాది పండుగ ఏడు చూసినా నీళ్ళు లేవు. మంచిగా పండుగల కళ్ళు అవుతుంది, వరదాల కళ్ళు అవుతుంది, నీళ్ళు లేవు, బోరింగ్ కొట్టరాదు, బాయిలో నీళ్ళు లేవు. పోయినా ఎట్ట కావాలి అని చెప్పేసి రోటేమెంట్ పోతే కుండలు లేవు, కళ్ళు 2 కుండల కళ్ళు తాగిన. కళ్ళు తాగి ఇంటికొచ్చి మరి ఇంటికొచ్చి ఇల్లు అలకాల నీళ్ళు లేవు. వాళ్ళకి పిడిసే తీసుకొచ్చిన దేవుని గుళ్ళకి పోయినా. దేవుని గుళ్ళకి పోయి ఇట్లా కూర్చుని 4 పిడిసే మీద 4 పిడిసే నింపినా. ఆ దేవుని గుళ్ళ నుంచి అడుక్కొచ్చినాయి ఇక మొత్తం నింపిన. దేవుని గుడి మొత్తం అటువంటి ఇళ్ళకి దేంతో కలిగిన దాంతో ఇళ్ళకిన ప్రతి వతను కొద్దిగా ఎక్కువ
కోపం కోపం చేయకమ్మా, నీ 2 కాళ్ళకు దండం పెడతా అంటున్నా అంతే, ఏమనలే. అమ్మా నువ్వు ఎవరు, ఏ నుంచి వస్తున్నావు, ఎడ తిన్నావు, ఎడ వంటున్నావు, నీ ఊరేంది, నీ పేరేంది, మా పిఠం కూడా చెప్పాలి నాకు. అత్తయ్య కై కసి అత్తయ్య తమరా అమ్మా నీవెవరైతే ఉన్నారో కానీ నీ రావటము, నీ పూర్వస్థితి, నీ తల్లిదండ్రుల పేరు, నీ పేరు, అసలు నీకు అయిందా కాలేదా, కాకుంటే పిల్లలు ఎంతమంది, ఒకవేళ అయితే మొగళ్ళు ఎంతమంది, మొత్తం కూడా చెప్పాలి. మళ్ళా 1 2 3 4 నీ అసలు నువ్వెవరు, ఏ నుంచి వస్తున్నావు, నీ తల్లిదండ్రుల పేరు ఏంది, ఉన్నారా లేరా, ఒకవేళ బయట చూసుకున్నావా ఇంట్లో చూసుకున్నావా, అసలు నీకు అయిందా కాలేదా, కాకుంటే పిల్లలు ఎంతమంది, అంత అవన్నీ చెప్పనా, అవన్నీ నీకు రావా, చెప్పను మరి. అమ్మో ఇంత నీకు సిగ్గు పడకు, ఇంత సిగ్గు అయితే నేను తట్టుకోలేకపోయాను. అవన్నీ కూడా చెప్పనా, చెప్పాలి కదా మరి, చెప్పకుండా ఎప్పుడు చెప్పు, నేనంటే ఒకుంటా, అందరూ ఒకుంటారా, చెప్పు. మేటి శంఖము నడుపుచే మేటి శంఖము నడుపుచే పాటిక సైకతను బాలమణిని నీటుగల అంశ నడుకచే నీటుగల అంశ నడుకచే పాటిక తెర విడలి వస్తి బాలమణిరో చెలియా అమ్మా ఏమన్నావు, నీవెవరు అంటే ఏదో కేసరి అంటున్నావు, ఏదేదో అంటున్నావు, అవన్నీ నాకు అర్థం కాదు, ఒక్కొక్కటిగా విన్నవించు. మాది పాతాళపురి. పాతాళపురి మీ పట్టణము? పట్టణము. వారికి పాతాళపురి ఏలేవాడు మయాసురుడు. ఓ మయాసురుడు. ఎవరు మీ? మా జనకుడు. తండ్రి మయాసురుడు. బాపు చూడ, మా నాన్నగారి పేరు మయాసురుడు. మరి ఆమె పేరు? మా తల్లి హేమ. ఓహో హేమ. మీ వారికి ప్రేమగా జన్మించినటువంటి దానిని నా పేరు మండోదరి. ఓ మండోదరి నీ పేరు. నీ తర్వాత ఎవరు లేరా? నా తోడబుట్టిన వరా లేరు. అయ్యో పాపం వాళ్ళ కష్టం అంతా వృధా అయింది. ఒక్కదాన్నే పుట్టాను. వాళ్ళ తర్వాత అంతా చీకుట్లే కావచ్చు. ఒక్కదానివే పుట్టినావు, నీ పేరు మండోదరి. మరి నీకు అదైందా? అదేమిటి? అదేమిటండి? అదే ఒకళ్ళొకరు తొక్కురా అని. బాబాయ్ అది నాకు తెలియదు. పోనీ ఒకళ్ళొకరు ఒత్తుకురా. తెలియదు. పోనీ ఒకళ్ళొకరు పెట్టుకురా. ఏమేమో అంటున్నావు, నాకు తెలియదు. అట్లా అంటే తెలియదా? పోనీ అల్లకు పోయిరా. అల్లకెళ్ళకు. శాంతబాయ్ నాకు తెలియదు. అట్లా అంటే నీకు అయిందా అంటున్నా. అట్లా అంటే తెలియదు. ఇంతకు అయినవా కాలేదా? నేను ఏమంటున్నాను? పోనీ నీకు కొత్తగా అది వేసిరా. ఏమిటి? గుడిసా. గుడిసేమిటి? మాకు బంగ్లా ఉంటుంది. అది లేదా? అద్దాల మీడిలో ఉండేటువంటి దాన్ని. పోనీ నీకు చుట్టుపక్కల వచ్చి అవి ఇచ్చిరా. అదేదేదో అంటున్నావు నువ్వు, ఏదో నాకు అర్థం కాదు. నువ్వు 10వ తరగతి పాస్ అయినవా? తెలియదు. పెళ్ళి అయిందా? తెలియదు. పెళ్ళి అంటే తెలవదా? పెళ్ళి అంటే తెలవదా? పెళ్ళి అంటే తెలియదు. నేను చెప్తే పెళ్ళి అంటే నీకు తెలవదా? అసలే తెలవదా?
పెళ్ళి అంటే తెలియదా? చెప్పు. ఇసురా, పెళ్ళి అంటే ఎట్లుంటది అంటే మస్తు బాగుంటది. బరువు ఉంటుందా? ఓ బరువు కాదు, మస్తు ఉంటది. పొడవు ఉంటుందా? ఓ ఈ నుంచి మోత్కూరు అంత ఉంటది. బాగుంటుందా? మోత్కూరు కాకుండా తిరుమలగిరి కాకుండా మా ఊరు కొత్త పెళ్ళి అంత ఉంటది. అంత దూరం ఉంటుందా? ఓ ఈ నుంచి అంత దూరం ఉండదు కానీ అమ్మ బాబోయ్. ఓ ఏం చేస్తారు చెప్పరా? ఫస్ట్ ఏం చేస్తారంటే ఆయన తీసుకొస్తారు. తీసుకొచ్చి ఓ అరకింట బెల్లం, ఓ అరకింట జీలకర్ర దున్నపోతులతో దొక్కిస్తారు. దొక్కించి ఇంత ముద్దలు చేస్తారు. తీసుకొచ్చి తలకాయ మీద అమ్మ నెత్తిని కదా? నెత్తిని వస్తుందంటే పెళ్లి బంధు. నెత్తిని వస్తుంది అనద్దు, బంధువు అయితే పెళ్లి బంధు. ఇంకేం చేస్తారు? ఇంకా ఏం చేస్తారంటే ఓ అరకింట బియ్యం, అరకింట పసుపు కలుపుతారు. కలిపి గుడ్డలు కడతారు. కట్టి కడతారు. నడుమును ఏదా? నడుము వస్తుందంటే పెళ్లి బంధు. చాలా కష్టం ఉంది. ఇవాళ ఏం చేస్తారంటే ఓ అరకింట ఇనుము తెస్తారు. 2 బిల్లలు చేస్తారు. మెడ మిడిలో ఏదా? మెడలు వస్తుందంటే పెళ్లి బంధు. చాలా కష్టం ఉంది అమ్మా. ఇక ఇవన్నీ అయిపోతాయి. పిల్లను నిన్ను పిల్లగాన్ని వాడిని చీకటి ఇంట్లోకి తోలుతారు. అమ్మ బాబు నాకు భయం అవుతుంది. భయం కాదా మరి? భయం అవుతుందంటే పెళ్లి బంధు. అట్లుంటుంది పెళ్లి అంటే. అంటారా? పిక్కలూరి పురి చక్కని స్వామిని అందుకే ఎక్కువ ఎగురొద్దనే ఈ రాళ్ళని పెట్టించింది. అమ్మా భయాసుని బిడ్డను. మయాసురుని బిడ్డవు. మా నాన్నగారు గొప్పవాడు. అంటే కాదా? గొప్పవాడు, మొగోడు కాదా? పెద్దవాడు. ఓహో పెద్దవాడు మీ నాయన. మా నాయనని చూస్తే వణికిపోతారు, భయపడిపోతారు. ఓ అంతేనా? నా పెళ్లి కాలే ఇంకా. మరి ఏమన్నా ఖాతాలు పెట్టావా? అదేమిటి? ఏమన్నా గట్టినే వాట్సాప్ నెంబర్ ఇట్లా? అది మాత్రం నాకేం తెలియదు. నీకు చిలిపోడు లేదా? చేయకురే నన్ను. అట్లాగే కాదు, ఇగో నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉందా? అదేమిటి? పోనీ ఫేస్బుక్ ఉందా? అది నాకు తెలియదని చెప్తున్నాను. వాట్సాప్ అని ఉందా? అవన్నీ ఏం తెలియదు. నీకు అసలు నెంబర్ ఉందా లేదా? మా నాయనతో చెప్తా మరి. మా మామకు చెప్తే భయమా? మా మామకు చెప్తే ఏమన్నా భయమా? మా నాయన, మా మామే, మా డాడీ, మా అంకులే, మా బాపు, ఇంకో అంకులే. అమ్మా నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, మరి ఏ చోట పోతున్నావు నాకు తెలియదు. అమ్మా. ఎక్కడ పోతున్నావు? వస్తూనే ఉన్నా. అద్దా మా నాన్నగారు వస్తారు, కోపం చేస్తారు. ఇక్కడ ఉండొద్దు మరి. నేను వెళ్తాను. నువ్వు ఇంతగానో విడుచుకోకే, నాకు పానం ఆగుతలేదు. అయితే జనరేటర్ పాస్ అవుతుంది. మన జాంగీర్ గారు రేపు అక్కడ ప్రోగ్రామ్ పెట్టిస్తున్నారు. ఎక్కడ? టెంట్ హౌస్. ఏడా వాళ్ళకన్నా? మరి జాంగిరే మరి ప్రోగ్రామ్ ఉందని యాడ్ చేయి. మరి రేపు పావుడికి ప్రోగ్రామ్ ఉంది. అందరూ ఇళ్ళనే ఉండు. అంటే రావాలి. అందరు రావాలి. జాంగిరా మా నాన్న ఇస్తున్నాడు. పోతాను మరి. వెళ్తాను మరి. నువ్వు ఖచ్చితంగా ఏమన్నా వేసుకోలేదు. శత్రు ఖండీకరణ కానీ పట్టి నామకరణం ఏదో చెప్పండి. కానీ
కుమార్తో సమానమైనటువంటి వాళ్ళు ఈ లోకంలో లేరు. ఈ శూరులు యక్షగారుడు తొందరగా కింద కింపొస్తుంది లేదు అయ్యా. ఓ నా నామాంకితము మయాసురుడు. మయాసురుడు నీ పేరు? ఓ నా భార్యకు హేమ. నీ భార్య పేరు హేమ. ఓ మరి మీకేమన్నా శ్రీగుడ్లు మంచి గుడ్లు? ఓ నాకు కుమార్తెకు మండోదరి. ఒకటే కుమార్తె నీకు పుట్టింది? అవును. మరి నీ భార్యకు? నా భార్య కూడా ఒక్కదే. నీ భార్యకు ఒక్కతే? అవును. తర్వాత కష్టం కరుకొని సకల విజయుండా ఈ పాతాల లోకములో ఇక్కడనే ఉంటున్నాను నేను. సరే స్వామి, చిత్తము ఇదో మీకు ఇదే సింహాసనం. ఏ మాధవ జాగీర్ గౌడే జై బాబా. కుమార్తె చల్లగా వర్ధిల్లుము, చల్లగా వర్ధిల్లుము. మామ వందనములు. జై. ఇక్కడ రమ్ము. చూస్తే వారు మా డాడీ అంటే మా నానంటే నాన్న, మా మామ అంటే మామయ్య, మా బాప అంటే బాప, మా అంకుల్ అంటే అంకుల్. ఏయ్! ఎవర్రా నీకు మామ? నువ్వు ఆత్మీయ రాదురా. ఏయ్! ఎవర్రా నువ్వు? నువ్వు రానంటే కొడుకు కాదు. నా కుమార్తె అంటే కుమార్తె. ఇసోటి లంచ పిట్టలు కానొద్దా? నాన్న కుమార్తె. మనసు కోరే నన్ను పడేదయ్యా. డాడీ కుమార్తె. నేను వనం చూసి చిలికాంతులతో కూడి వనం చూస్తాను, నాకు సెలవు. ఓ కుమార్తె, తల్లి నీ బిడ్డల పాల చల్లనావతి. తల్లి నీ బిడ్డల పాల చల్లనావతి. కుమార్తె, నా మనసేమిటో కానీ నా మనసులో నీవు వన విహారం చేయకూడదని నా మనసులో అనుకుంటున్నాను. నా మనసు నాకు రావటం లేదు. నాకేం భయమని మీ పేరు చెప్పినా ఓ ఎటువంటి చోరులే వీరులే నా ఎదుటికిరా. అవును. అంత మాట అనుకున్నాను. నన్ను సాగనంపి నన్ను క్షేమంగా వెళ్ళిరాని దీవించండి. ఓహో అలాగనా? సరే వెళ్ళిరా పొమ్ము, వెళ్ళిరాము. మీ కటాక్షం ఉన్న చాలు నాకు మేలకు. మీ కటాక్షం ఉంటే మీ కృప ఉంటే నాకు అంతే చాలు. మా నాన్నగారి పేరు చెప్తే నాకు ఎలాంటి భయం లేదు అని చెప్తాను. మరి చేస్తాను. వెళ్ళము పైరా పొమ్ము. అమ్మ జాగ్రత్త, పొరగాలు ఉండగలే. మా కుమార్తె తోటి నీవు కూడా వెళ్ళము.
అక్కడ భూతములే కానీ దయ్యములే కానీ ఉంటే నాకు వెంటనే వచ్చి చెప్పు. వెళ్ళము. నాకు ఆమె ఏ వరుస అవుతుంది వర్షం ఉంటే ఆమెతోటి పో అంటివి ఆ, ఏ వరుస అవుతుందని పోను వర్షం ఉంటాయి ఇంకా అట్లా ఆమె కాదా మరి పార్వతి వీరి బాధ వీనికే ఉంది శౌర్య ధౌర్య ఆమె ఇంకా పని నేర్చుకున్నట్టుంది సప్పుడేకుంటుంది పని చేసుకోలే ఆమె పని నేర్చుకున్నట్టుంది రా దేవి రా రా రా. ఏంటి వెనుక మంది ఎక్కువేంది ఏం బాయలేదు ఆయన నేర్పుతాడు పో నా లంకాపురికి తల్లి ఆనందముగా జీవితాంతము మన ఇద్దరం పెళ్లి చేసుకొని కాలక్షేపం గడపావు రా 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 ఆకాశంబు నా చేతలు పట్టుతో నారాయణ నారాయణ అగ్నిశిఖలతో కలహమాడినా అమలపాలు లోతుమా అగ్నిశిఖలతో కలహమాడగా అగ్నిశిఖలతో కలహమాడగా అమలపాలు లోతుమా అగ్నిశిఖలతో పరసతి కోరి పరువము మీరి పరసతి కోరి గోచున రకములో పడినవయా గోచున రకములో పడినవయా అగ్నిశి కలతో కలవమాడగా నారాయణ నారాయణ ఆ పరమ దేవదేవుడైనా ఆ పరమశివుని మెప్పించి ఒప్పించి పార్వతిని తీసుకుని ఏమి వెళ్తున్నాడు ఆత్మలింగము మర్చిపోయాడు ఆ పార్వతి బ్రహ్మలో పడి తీసుకుని వెళ్తున్నాడు కానీ మరి పార్వతి వెళితే ఆ పరమశివుడు ఆ పార్వతికి ఆ పరమశివుడు చిన్న ముఖముతో కైలాసములో ఉన్నాడు ఏ రీతినైనా ఏమి ఎరుగనట్టుగా ఆ రావణాసుని అడ్డు చేరుతారు నాతో ఏమని పలుకుతాడో చూస్తాను నారాయణ నారాయణ పరసతి కోరి పరసతి కోరి పరసతి కోరి పరువము మీరి పరసతి కోరి గోచునమ్మకములో పడినవయా నారాయణ నారాయణ ఓహో ఎక్కడ ఉన్నాడు రావణాసుడు కొండలు క్రూర మృగములు తెలిసి ఇది ఘోరమైన అడవి కొండలు దాటి తెలుసున్నాడు పరసతి గోరి పరువము మీరి పరసతి గోరి పరువము మీరి ఎవరు నారాయణ
ఈ కలహాప్రియుడు నన్ను కనిపెట్టుతూనే తిరుగుతున్నటువంటి వాడు. మరి ఈ అమ్మాయిని చూస్తే ఏదో ఒక మోసం చేస్తాడు, నాకెరక. అవును, ఏదో ఒక మోసం చేస్తాడు. మరి ఈ అమ్మాయిని అతనికి కాడ రాకుండా ఒక మరుగు చోటను దాస్తా. అమ్మాయి, మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ప్రజాకళ సమితిని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. మరిన్ని వీడియోలు మీకోసం. మీరు ప్రోగ్రాం కావాలంటే ప్రజాకళ సమితి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా చూడండి, లైక్ చేయండి.